Sponsored by Thunder Plus EV Chargers. Welcome to Josh Talks with Rajiv YSR. HMTVతో కలిపి చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా దేశము ఆర్థికంగా కానీ వాటి యొక్క జీవన పరిణామాల్లో కానీ అభివృద్ధి చెందాలి అంటే కావాల్సింది ఒకటి విద్య, రెండోది ఉద్యోగం అయితే మూడోది ఉపాధి కల్పన. ఉపాధి కల్పన ఎట్లా జరుగుతుంది? ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వగలిగితే ఉపాధి కల్పన దానంతలదే జరుగుతుంది. సాధారణంగా మన చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మనకి ఏ విధంగా తర్ఫీదు ఇవ్వబడిందంటే హౌ వీ కెన్ బీ అ వెరీ గుడ్ ప్రొఫెషనల్ ఆర్ అన్ ఎంప్లాయీ. అందులో తప్పేం లేదు. అంటే మనం ఏ విధంగా ఒక మంచి ఉద్యోగస్తులుగా ఉండడము అనే దాని మీదే మనకు తర్ఫీదు ఇవ్వడం జరిగింది. కానీ మనము ఏదైనా ఒక ఐడియాను పట్టుకొని దానిని ఒక ప్రోడక్ట్గా కానీ సర్వీస్గా కానీ కన్వర్ట్ చేసి ఆ ఐడియా ద్వారా ఒక సంస్థను స్థాపించి మన ద్వారా 10 మందికి ఏ విధంగా ఒక జీవితాన్ని పంచగలగాలి అనేటువంటి కోణంలో మనకు ఇంతవరకు ఏది ఎవరు నేర్పి ఉండరు. ఎందుకంటే ఎస్, దట్స్ హౌ అవర్ సిస్టమ్ హ్యాస్ బీన్. అయితే ఈ విషయం మరి మేము HMTVతో మనం మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆంటర్‌ప్రెన్యూరల్. బై స్పిరిట్ వీఆర్ ఆల్ ఆంటర్‌ప్రెన్యూరల్. కానీ మనకు కావాల్సింది ఏంటంటే చిన్న గైడెన్స్. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటి చిన్న గైడెన్స్ తీసుకున్నట్లయితే మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక బెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సదుద్దేశంతోనే జోష్ టాక్స్ విత్ రాజీవ్ వైఎస్ఆర్ అనేటువంటి సిరీస్ని మొదలుపెట్టడం జరిగింది. మరి నా గురించి చెప్పాలనుకుంటే నా పేరు రాజీవ్ వైఎస్ఆర్. బీటెక్ ఎంటెక్ ఐఐటి మెడ్రాస్ 2010లో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత MBA ఫ్రమ్ MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ బోస్టన్. అండ్ వర్క్ పరంగా చూసుకున్నట్లయితే TVS మోటార్స్, బాష్, మహీంద్రా, టాటా మోటార్స్, ఈటో మోటార్స్, గతి లాజిస్టిక్స్, అంతేకాకుండా మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్స్ అనేటువంటి విభాగానికి అధిపతిగా కూడా ఒక 1.5 year చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్లో పాలసీస్ తయారు చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మరి తెలుగు గవర్నమెంట్స్తో పాటు అలానే మరి ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా పాలసీ అడ్వకేసీ చేస్తుండడం జరిగింది. అంతేకాకుండా EV మాస్టర్ క్లాస్ అని, CXO క్లబ్ అని, ఇప్పుడు మరి థండర్ ప్లస్ అనే కంపెనీకి CEOగా ఉన్నాను. ఇది వృత్తిపరంగా నా యొక్క ఎంగేజ్మెంట్స్ అయితే. ఇది కాకుండా T-Hub వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్టప్ ఇంక్యుబేటర్లో మెంటర్గా ఉన్నాను. చాలా స్టార్టప్స్ని మెంటర్ చేస్తూ ఉన్నాను. అలానే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ అనేటటువంటి సబ్జెక్ట్ మీద లెసన్స్ కూడా చెప్తూ ఉంటాను. అయితే ఈ 15-16 సంవత్సరాల ఉన్నటువంటి అనుభవాన్ని కూడా మంచిగా మరి కుదించి సూక్ష్మంగా అలానే అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిగా ఎవరైనా ఈ యొక్క జోష్ టాక్స్ని ఫాలో అయినట్లయితే వాళ్ళందరూ కూడా వారి వారి ఆలోచనలను ఒక ప్రొడక్ట్ రూపంలో కానీ లేకపోతే ఒక సర్వీస్ రూపంలో కానీ తీసుకుని వెళ్ళి ఒక కంపెనీని పెట్టే అవకాశము ఈ యొక్క జోష్ టాక్స్ ఫాలో అవడం ద్వారా జరుగుతుంది. దీంతో మరి మనం మొదలు పెడదామా? సాధారణంగా మరి మన యొక్క జీవితం చూసుకున్నట్లయితే ఇంచుమించు ఒక 78 years బతుకుతామేమో. సో ప్రాబ్లీ అప్ టు 20 years మనము మన ఎడ్యుకేషన్ కానీ యూజీ, పీజీ ఇంకొంచెం ఎక్కువ చదువుకున్నట్లయితే 25 years వరకు కూడా మన ఎడ్యుకేషన్లోనే అయిపోతుంది. 25 years నుంచి చనిపోయే వరకు మనతో తోడుగా ఉండేది ఏంటి అంటే మన కెరియర్, మన ప్రొఫెషనే. మన భాగస్వామి కూడా కెరియర్ తర్వాతే మనతో జాయిన్ అవుతారు. మరి భాగస్వామితో మనం ఉన్నా లేకపోయినా సరే కెరియర్ అయితే కంటిన్యూ అవుతుంది. మన జీవితంలో ఇంచుమించు 60-70% టైం తీసుకునేటువంటి ఈ కెరియర్ని మరి వై డోంట్ వి కన్వర్ట్ దిస్ యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ కెరియర్? అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మనం ఎందుకు కెరియర్గా భావించకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇది చెప్పేది. అయితే చాలామంది అనుకుంటారు, అమ్మో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే నేను కంపెనీని స్టార్ట్ చేయగలనా, ఎలా, నా దగ్గర ఐడియాస్ లేవే, ఏం చేయాలి, ఇప్పుడు ఐడియాస్ వచ్చినా దాన్ని ముందుకు ఎట్లా తీసుకువెళ్ళాలి, కస్టమర్స్ దగ్గర ఎట్లా తీసుకువెళ్ళాలి, బిజినెస్ మోడల్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఆ ఐడియాని ఎట్లా వ్యాలిడేట్ చేయాలి, దానికంటూ ఒక ఫినాన్షియల్ మోడల్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఇన్వెస్టర్స్ దగ్గరికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, కంపెనీని ఎలా నడపాలి, టీంని ఎట్లా పెంచుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలుసు ఇవన్నీ మనందరిలో ఎస్పెషల్లీ చూస్తున్న వారిలో అనేక రకమైనటువంటి ఆలోచనలు, అపోహలు, సందేహాలు కలిగి ఉండొచ్చు. కానీ ఈ జోష్ టాక్స్ విత్ రాజీవ్ వైఎస్ఆర్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటన్నిటినీ కూడా చాలా చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక్కొక్క దాన్ని అందరూ ఈజీగా అర్థమయ్యేట్టుగా మాట్లాడుకుంటూ ఇది ఫాలో అవుతూ మీరు యొక్క కంపెనీని మీరు బిల్డ్ చేసుకునేటటువంటి రీతిగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం
రన్ చేయడం జరిగింది. అయితే ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నెంబర్ 1 ఫస్ట్ యూ విల్ బి యువర్ ఓన్ బాస్. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ టర్మ్స్. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చినట్టు మీరు వర్క్ చేసుకోవచ్చు. రెండోది, మీతో పాటు ఒక 10 మందికి మీరు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. తర్వాత యూ ఆర్ డైరెక్ట్లీ కంట్రిబ్యూటింగ్ టు ద జీడిపి ఆఫ్ అవర్ కంట్రీ. అవును, మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి మీరు మీ స్వతహాగా వాల్యూ కూడా యాడ్ చేస్తున్నారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే దాన్ని ఒక కెరీర్గా చూస్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మిమ్మల్ని సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏమేం చేయొచ్చు అంటే నెంబర్ 1, నాకు ఐడియాస్ లేవు, నాకు ఏ ఇండస్ట్రీలో వెళ్ళాలో తెలియదు అనేటువంటి ప్రశ్న ఉన్నట్లయితే మనం వర్క్ చేసేటువంటి ఫ్రేమ్వర్క్స్ ద్వారా ఐడియాస్ని జనరేట్ చేస్తాం. ఐడియాస్ని జనరేట్ చేయడమే కాకుండా అంటే ఈజ్ ఎవ్రీ ఐడియా వర్త్ పర్సూయింగ్ టు బి ఏ కంపెనీ, అంటే ప్రతి ఐడియా కూడా ఒక కంపెనీ పెట్టడానికి అర్హుమా కాదా అనేదాన్ని సెకండ్ మనం ఏం చేస్తామంటే వ్యాలిడేషన్, అంటే వచ్చినటువంటి ఐడియాస్ అన్నింటినీ కూడా ఏది సరైనది అనేటటువంటి విషయంలో మనం ఐడియాస్ని వ్యాలిడేట్ చేస్తాం. ఐడియాస్తో కంపెనీస్ అయిపోయేటట్లయితే చెప్పనియండి, ఇప్పటికీ అందరూ ఆంటర్‌ప్రెన్యూర్స్ అయిపోయేవాళ్ళు. కానీ ఐడియా జనరేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఐడియాని వ్యాలిడేట్ చేయడం రెండో ఎత్తు అయితే, వ్యాలిడేట్ చేసినటువంటి ఐడియాని ప్రొడక్ట్ రూపంలో కానీ లేకపోతే ఒక సర్వీస్ రూపంలో కానీ తీసుకురావడం అనేది మూడో ఎత్తు. మరి ప్రొడక్ట్ రూపంలో సర్వీస్ రూపంలో తీసుకుని వస్తే సరిపోతుందా? లేదు. తయారు చేసినటువంటి ఆ యొక్క ప్రొడక్ట్ని కానీ సర్వీస్ని కానీ మార్కెట్ కస్టమర్ దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనకు ఆ కస్టమర్కు మనము పిచ్ చేసి కస్టమర్ నుంచి మనము ₹1 అయినా తీసుకోగలిగితే మన యొక్క ప్రయాసకు ఒక అర్థం ఉన్నట్లే. అయితే ఈ యొక్క ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా విపులంగా ఐడియాని ఎట్లా జనరేట్ చేస్తాము, ఎట్లా వ్యాలిడేట్ చేస్తాము, ప్రొడక్ట్ని ఎట్లా క్రియేట్ చేస్తాము, దానికి రోడ్ మ్యాప్ ఎలా తయారు చేస్తాము, ప్రొడక్ట్ని ఏ విధంగా ఆఫర్ చేస్తాము, దానికి ప్రైసింగ్ ఎట్లా చేస్తాము, దానికంటూ ఒక ఫినాన్షియల్ మోడల్ ఎట్లా బిల్డ్ చేస్తాము, ఇదంతటికీ బిజినెస్ మోడల్ ఎట్లా బిల్డ్ చేస్తాము, కస్టమర్ దగ్గరికి ఏ విధంగా దీనిని పిచ్ చేస్తాము, తీసుకొని వచ్చి గో టు మార్కెట్ స్ట్రాటజీస్ ఏవేవి ఉన్నాయి, వాటిలో ఏది మనము ఎంపిక చేసుకుని దీని ద్వారా గో టు మార్కెట్కి వెళ్తాము, అవన్నీ పోగా ఇన్వెస్టర్స్ దగ్గర కూడా మనం ఎలా వెళ్ళొచ్చు, ఎలా మన యొక్క కంపెనీని ప్రోడక్ట్ని పిచ్ చేసి ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్తో పాటు ఇన్వెస్టర్స్ మనీని కూడా మనం ఎలా రేస్ చేయొచ్చు అనేది ఈ మొత్తం ప్రోగ్రాంలో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఫాలో అవ్వండి. చెప్తున్న విషయాలు ఏదో వింటున్నట్టుగా కాకుండా అభ్యాసనలో పెట్టండి, వర్క్ చేయడం మొదలు పెట్టండి. మీరు స్టూడెంట్ కావచ్చు, లేకపోతే మీరు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉంటూ ఒక ఎంప్లాయీ అయి ఉండొచ్చు, లేదా మీరు ఒక చిన్న మరి మధ్య తరహా వ్యాపారం అయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా డిజైన్ చేయబడిందంటే మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 9 to 5 ఈజ్ యువర్ ఎంప్లాయర్స్ టైం, బట్ ఈవినింగ్ 5 PM to 9 AM ఈజ్ యువర్ టైం. ఆ యొక్క టైంలో ఈ యొక్క ప్రోగ్రాంలో ఇచ్చినటువంటి మరి మెళకువలు కానీ లేకపోతే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఇన్పుట్స్నే కానీ తీసుకొని మీరు వర్క్ చేసినట్లయితే యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్, స్టార్ట్అప్ అనే పదాలు వినగానే మనలో చాలా మంది కంగారు పడుతూ ఉంటారు, అమ్మో ఏంటివి అని. రెండోది, ఇంకో కొంతమందిలో ఉండేటువంటి అపోహ ఏంటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని నేర్పొచ్చా, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని అనేటువంటి సబ్జెక్ట్ని నేర్చుకోవచ్చా? ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కామర్స్, రైట్, ఫినాన్స్ లేదా మెడిసిన్ అయితే నేర్చుకోవచ్చు, కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏ విధంగా నేర్చుకుంటాం? అది స్వతహాగా రావాలే అని చాలామంది అనుకుంటాం. వాళ్ళకు ఒక చిన్న ప్రశ్న, ఎంతమంది మీరు పుడుతూనే నడవడం మొదలు పెట్టేశారు? సరే, ఎంతమంది మీరు సైకిల్ పట్టుకోగానే సైకిల్ తొక్కేశారు? ఎంతమంది మీరు స్విమ్మింగ్ పూల్లో కానీ చెరువులో కానీ దూకంగానే ఈత కొట్టేశారు? రైట్, ప్రతిదీ నేర్చుకున్నారు, అభ్యసించారు కదా. మరి ఇవన్నీ నేర్చుకోగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేర్చుకోలేము అనేటువంటి అపోహలు ఎందుకున్నారు? లైఫ్లో ఎవ్రీథింగ్ కెన్ బి టాట్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి లెర్న్డ్. వీఆర్ హియర్ టు టీచ్ యూ అండ్ ఎక్విప్ యూ. ఆర్ యూ రెడీ టు లెర్న్ అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. మరి ముఖ్యంగా అసలు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవడానికి ఉన్నటువంటి అవసరత ఏంటి అన్నట్లయితే సింపుల్. ఇప్పుడు ఏదైనా మనం ఒక మార్గంలో వెళ్ళామనుకోండి, నేను ఒకే మార్గంలో చాలాసార్లు వెళ్ళే ఉంటాను. మీరు ఫస్ట్ టైం ఆ యొక్క పాత్లో ఆ యొక్క రూట్లో వెళ్తున్నారు. సో మీరు ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో, లేకపోతే ఎక్కడ గుంతలు ఉంటాయో, లేకపోతే ఎక్కడ మరి స్పీడ్ గన్స్ ఉంటాయో మీకు తెలియదు. ఆల్రెడీ లేకపోతే మేము ఆ పాత్ క్రాస్ చేసి వచ్చాం కాబట్టి ఇదిగో ఇక్కడ మీరు స్లోగా వెళ్ళాలి, ఇక్కడ మీరు స్పీడ్ పెంచవచ్చు, ఇక్కడ జాగ్రత్తగా ఉండు అనేటువంటి ఒక గైడెన్స్ మాత్రమే. సో మేము కూడా ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే అటువంటి గైడెన్స్ని మీకు ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాం. ఓకే, సో ఇంకా అనుకోవచ్చు ఇది నేర్చుకోవాలా, నేర్చుకుంటే ఏమిటి అంటే మనందరికీ చాలా యొక్క ఏమంటారు సినిమా చూసే ఉంటాం కదా, ది హల్క్. ఇప్పుడు ఒక హల్క్ని మనం పక్కన పెట్టాం, రెండోది ఒక బక్కపలిచిన వ్యక్తిని పెట్టాం. ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారు?
హల్కే గెలుస్తాడు కదా. ఎందుకు? బికాస్ హీఈస్ ఎక్విప్డ్, హీఈస్ రైట్లీ ప్రిపేర్డ్. సో మనం కూడా ఈ నేర్చుకోవడం ద్వారా ఏం చేస్తున్నామంటే ఎక్కడెక్కడైతే మనము మరి పడిపోయే, ఎక్కడెక్కడైతే మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం ముందుగానే తెలుసుకొని ఆ ప్రకారంగా మన యొక్క స్టెప్స్ని మనం జాగ్రత్తగా నేర్చుకుంటున్నాం. వాట్ ఈస్ స్టార్టప్, వాట్ ఈస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, వాట్ ఈస్ ఇన్నోవేషన్, ఏంటి ఈ 3 పదాలు ఏంటి, వీటికున్న వ్యత్యాసం ఏంటి, వీటికున్నటువంటి ఏమంటారు మరి సంబంధం ఏంటని మీరు అనుకుంటున్నారేమో. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఇన్ డీటెయిల్. ఈ మూడింటిని పెట్టినట్లయితే అసలు ఏంటంటే స్టార్టప్ కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ దాని యొక్క అర్థం ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం మనం సొసైటీలో చూస్తున్నప్పుడు, ఏదైనా ఒక ప్రాబ్లం అంటే ఒక వినియోగదారుని స్థితి నుంచి చూసినట్లయితే ఫ్రమ్ ఏ కస్టమర్స్ పర్స్పెక్టివ్ కానీ ఏదైనా ఒక ప్రాబ్లం అది ఆయన చెప్పగలిగి ఉండాలి, విచ్ ఇస్ బేసికలీ యూ కాల్ ఇట్ యాజ్ ఆర్టికులేటెడ్ నీడ్, ఆర్ చెప్పలేకపోయిన నీడ్ అయినా ఉండాలి, అంటే అన్ఆర్టికులేటెడ్ నీడ్ అయినా అయి ఉండొచ్చు. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంకి వినూత్నమైన రీతిలో మీరు ఒక సొల్యూషన్ని, రైట్, విత్ ఇన్నోవేషన్ ఆ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ను తీసుకురాగలిగి ఆ ప్రాబ్లంని మీ సొల్యూషన్తో జతపరచడం ద్వారా ఆ యొక్క కస్టమర్కి కావాల్సినటువంటి కంఫర్ట్ని ఇస్తూ ఈ ప్రాసెస్లో మీరు మనీ ఆర్ ప్రాఫిట్స్ని చేసుకోవడమే సూక్ష్మంగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే. అంతేకాదు కానీ దీనిని మరింతగా మల్టిప్లై చేసేయగలిగేటటువంటి స్కేలబిలిటీని కానీ మీ యొక్క ఆ బిజినెస్ మోడల్లో బిల్డ్ చేసినట్లయితే దానినే స్టార్టప్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను కదా, ఆర్టికులేటెడ్ ఆర్ అన్ఆర్టికులేటెడ్ నీడ్స్ని ఐడెంటిఫై చేసి ఆ నీడ్స్కి తగినట్టు సొల్యూషన్ మీరు బిల్డ్ చేసి ఆ సొల్యూషన్ని మీరు వినియోగదారునికి ఇస్తున్నప్పుడు దానికి ఫలంగా మీరు ఆ వినియోగదారు దగ్గర నుంచి మనీని తీసుకుని దీనినే ఒక స్కేలబిలిటీలో తీసుకొని వెళ్ళగలిగితే దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాల్డ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్. మరి మీరు అనుకోవచ్చు, సార్ 2025లో ఉన్నాము, చాలా ఐడియాస్ ఆల్రెడీ వచ్చే ఉంటాయి కదా, చాలామంది స్టార్టప్స్ వచ్చే ఉంటాయి కదా, ఇంకా స్టార్టప్స్కి అవకాశం ఉందా అంటే నా క్వశ్చన్ ఏంటంటే, అలా అనుకుంటే మనందరం ఒకటే టూత్ పేస్ట్ వాడాలి, ఒకటే సబ్బు వాడాలి, ఒకటే కార్ వాడాలి, ఒకటే బైక్ కావాలి కదా. కానీ రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ మల్టిపుల్ వెరైటీస్. అంటే దాని అర్థం ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ మనము ఏదైనా వాల్యూ కస్టమర్కి యాడ్ చేయగలిగితే డెఫినెట్లీ కస్టమర్ దాన్ని ఆదరించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. రెండవది ఏంటంటే మరి అందరూ చేస్తున్నదే నేను చేస్తుంటాను, దానివల్ల నేను ఏమైనా సక్సెస్ అవుతానని అనుకుంటే అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే ఏంటంటే మన ప్రొడక్ట్ ఆఫరింగ్లో కానీ, లేకపోతే మన సర్వీస్ ఆఫరింగ్లో కానీ, మన బిజినెస్ మోడల్లో కానీ, మన ఫీచర్స్లో కానీ ఒక కొత్త తరాన్ని మనం తీసుకొని వచ్చి దాని ద్వారా కస్టమర్కి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని కానీ డిలైట్ని కానీ మనం పెంచగలిగితే దానినే ఇన్నోవేషన్ అంటాం. ఇన్నోవేషన్ ఈజ్ ద వన్ దట్ డిఫరెన్షియేట్స్ యూ బిట్వీన్ యువర్ కాంపిటీటర్. ఇంకొకటి నగ్న సత్యం చెప్తాను, అదేంటంటే మీరు చెప్పినట్టే 2025 సంవత్సరంలో ఉన్నాం కదా, ఇంతవరకు టచ్ చేయలేనటువంటి ఐడియా అంటూ ఏం లేదు. ప్రతి ఐడియా ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు టచ్ చేసిన వాళ్ళే. మరి ఏంటి ఇందులో ఉన్న మనకు అవకాశం ఏంటంటే ఇన్నోవేషన్ అనేది ఏదైతే ఉందో దానికి అంతనేది లేదు. ఒకే ఐడియాని తీసుకొని చాలా చాలా రకాలుగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము చిన్నతనంలో ట్యాక్సీ బుక్ చేసుకోవాలనుకుంటే ఏం చేసేవాళ్ళం? దగ్గరలో ఉన్నటువంటి ట్రావెల్స్ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ట్యాక్సీని సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ పే చేసి డ్రైవర్ని పిలిచి డ్రైవర్కి బేటా ఇచ్చుకుంటూ మనతో పాటు తీసుకుని వెళ్ళి వచ్చేది. ఇప్పుడు యూ హ్యావ్ ఎ ట్యాక్సీ అట్ ద టిప్ ఆఫ్ యువర్ ఫింగర్. కరెక్టే కదా? రెండోది, ఒకప్పుడు మనం హోటల్స్కి ఎలా వెళ్ళేవాళ్ళం? నడుస్తూ వెళ్ళేవాళ్ళం, ఏది హోటల్ బాగుంటే ఆ హోటల్లో వెళ్ళాం. ఇప్పుడు హోటల్కి వెళ్ళే ముందు దాని రేటింగ్స్ ఏంటి, దాని యొక్క ఇమేజెస్ ఏంటి, దాని మెనూ ఏంటి, ఒకవేళ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకపోతే అగైన్ అట్ ద టిప్ ఆఫ్ ఎ బటన్ యూ గెట్ దట్ ఫుడ్ అట్ హోమ్. అంతేకాకుండా ఒకప్పుడు సాధారణంగా ఇల్లులు ఎట్లా రెంట్కి వెతికేవాళ్ళం? వీధుల్లో వెళ్ళేవాళ్ళం, అద్దెకి ఇవ్వబడను అనేటి రాయబడి ఉంటే వెళ్ళి మాట్లాడి ఇంటికి వెళ్ళాం, లేదా ఇల్లు కొనడం కూడా అట్లనే చేసాం. ఇప్పుడు దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ అట్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్. ఇవన్నీ ఏంటంటే ఇవి కాదు ఇన్నోవేషన్స్. అంతెందుకండి, మన కోవిడ్ సమయంలో డాక్టర్ దగ్గరికి మనం నేరుగా వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు దేర్ ఆర్ మెనీ కంపెనీస్ విచ్ ఫెసిలిటేటెడ్ ది వర్చువల్ కన్సల్టేషన్. అంటే దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే ప్రతి ఆలోచన మంచిదే, ప్రతి ఆలోచనను కూడా మనం ఇన్నోవేషన్ని జతపరిచినట్లయితే దాది కస్టమర్కి డిలైట్ తీసుకొస్తుంది. ఎప్పుడైతే ద కస్టమర్ ఈజ్ మోర్ దెన్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రోడక్ట్ అండ్ ఆఫరింగ్ అండ్ హీ ఈజ్ విల్లింగ్ టు రైజ్ దట్ మనీ అండ్ గివ్ ఇట్ టు యూ, లెట్ మీ టెల్ యూ, యూఆర్ ఆన్ ద రైట్ పాత్. సాధారణంగా అనుకుంటాం స్టార్టప్ అంటే నేను మరి ముఖ్యంగా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి మనీ రేస్ చేయలేము. నేనేమంటానంటే ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి మనీ రేస్ చేసే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చేటువంటి విలువకు
ఆయన తిరిగి వెల చెల్లించగలిగితే, అటువంటి పరిస్థితుల్లోకి మీరు తీసుకుని వెళ్ళగలిగితే యు ఆర్ దేర్ అట్ ద రైట్ ప్లాట్ఫామ్. సో ఇక ఏముంది, ముందుకు వెళ్దాం. ఎలా ఐడియాస్ని జనరేట్ చేయాలి, జనరేట్ చేసినటువంటి ఐడియాస్ని ఏ విధంగా వ్యాలిడేట్ చేయాలి, దాని నుంచి ఎలా మనము ప్రోడక్ట్ని డెవలప్ చేయాలనేది ముందు ముందు తెలుసుకుందాం. అంతేకాదు, మనం ఒకప్పుడు బస్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ ఎట్లా బుక్ చేసుకునే వాళ్ళం? రైల్వే స్టేషన్కి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి అక్కడ రిజర్వేషన్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతమంది రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం? పోనీ అదే అనుకున్నట్లయితే ఇంకా మూవీస్, ఎంతమంది థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకుంటున్నాం? ముందే తీసుకుంటున్నాం కదా. అంటే మీరు అనుకోవచ్చు, ఓకే ఇదంతా డిజిటలైజేషన్ అయింది, దానివల్ల అయిందంటే అఫ్కోర్స్ డిజిటలైజేషన్ అవుతున్నప్పుడు దాని ప్రకారము ఎవరైతే సొల్యూషన్ని రైట్గా తీసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇండియాలో ఉన్నటువంటి డిజిటల్ పెనిట్రేషన్ ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఈ రోజుల్లో చూసినట్లయితే ఎవరు కూడా క్యాష్ అనేది వాళ్ళ చేతుల్లో తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే యువర్ మొబైల్ హ్యాస్ బికమ్ యువర్ బ్యాంక్. ఇదంతా ఎందుకు నేను చెబుతున్నానంటే, కాలానికి టెక్నాలజీకి అనుగుణంగా ఇన్నోవేషన్లో లేనట్లయితే ఎటువంటి పెద్ద కంపెనీ అయినా, ఎటువంటి ఐడియా అయినా సరే అది ఫెయిల్ అవ్వడం తథ్యం. దానికి ఉదాహరణకే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన చిన్నతనంలో కానీ లేదా మన ప్రీవియస్ జనరేషన్లో కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ప్రొఫెషన్ ఏదైనా ఉంది అని అంటే ఎంట్రీ లెవెల్లో, దట్స్ కాల్డ్ ద ప్రొఫెషన్ ఆఫ్ స్టెనోగ్రఫీ, అంటే టైప్ రైటర్స్. ఇప్పుడు ఎంతమంది మనం టైప్ రైటర్స్ చూస్తున్నాం? ఓకేనా. అంతేకాకుండా మనం ఒకప్పుడు మెసేజెస్ ఒకరికొకరు పంపించుకోవాలనుకుంటే వీ యూజ్డ్ అ ప్రోడక్ట్ కాల్డ్ పేజర్. ఇప్పుడు ఎంతమంది మనం పేజర్ చూస్తున్నాం? సరే, లేదా కెమెరాస్ చక్కగా కొనుక్కునే వాళ్ళం, రీల్ పెట్టుకునే వాళ్ళం, వాడేవాళ్ళం. నిజంగా ఇప్పుడు కొడాక్ లాంటి కెమెరాస్ ఏమైనా మనం పెట్టుకుంటున్నామా? వాక్మెన్స్ కూడా మనం కొనుక్కునే వాళ్ళం కదా ట్రావెల్ అది చేస్తున్నప్పుడు. ఏమైంది? వీళ్ళందరూ కూడా కాలానుగుణంగా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని ఇన్నోవేట్ చెయ్యని మూలాన ప్రొడక్ట్సే కంపెనీసే మూతపడడం జరిగింది. మనందరికీ నచ్చినటువంటి కంపెనీ ఏంటంటే నోకియా, కనెక్టింగ్ పీపుల్, రైట్? చిన్నప్పుడు అందరం కూడా దాంట్లో స్నేక్ అండ్ ఐ వుడ్ సే గేమ్స్ అవన్నీ ఆడుకుంటూ పెరిగాం. కానీ బికాజ్ నోకియా కుడ్ నాట్ క్యాచ్ అప్ విత్ ఇన్నోవేషన్, ఆ యొక్క జావా బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి అందరూ ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టంలో వెళ్తున్నప్పుడు నోకియా, నాకు ఆల్రెడీ ఇనఫ్ మార్కెట్ షేర్ ఉంది కదా, నేను ఎందుకు వెళ్తాను అనేటువంటి క్వశ్చన్లో ఉండడం వల్ల ఇప్పుడు ఏమైంది? నోకియా ఈజ్ నోవేర్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, సేమ్ ప్రోడక్ట్ కావచ్చు, సేమ్ సర్వీస్ కావచ్చు, సేమ్ ఆఫరింగ్ కావచ్చు, మీరు కాలానుగుణంగా మీ యొక్క ప్రోడక్ట్లో, మీ యొక్క సర్వీసెస్లో, మీ యొక్క ఆఫరింగ్స్లో ఇన్నోవేషన్ తీసుకురాకుండా ఉన్నట్లయితే యూ విల్ బికమ్ ఆబ్సొలీట్. ఇవన్నీ కొన్ని ఉదాహరణలే. మరికొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్పాలనుకుంటే, ఊబర్ కార్స్ని అగ్రిగేట్ చేసే కంపెనీ, ఓలా కార్స్ని అగ్రిగేట్ చేసే కంపెనీ. కానీ ఓలా ఎంత ఇన్నోవేషన్ తీసుకొచ్చిందంటే, ఓలా బైక్స్ని తీసుకొచ్చింది, ఓలా ఆటోస్ని తీసుకుని వచ్చింది, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఓలా బస్సెస్, ఓలా షటిల్స్ కూడా తీసుకుని వచ్చింది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ మీన్ చేంజింగ్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద మార్కెట్ అండ్ నీడ్స్ ఆఫ్ ది కస్టమర్. సో మీరు ఏమి చేసినా, ఏ విధంగా చేసినా సరే మార్కెట్ని దృష్టిలో పెట్టుకోండి. మీ యొక్క ప్రోడక్ట్కి కానీ, మీ యొక్క ఆఫరింగ్ కానీ కొత్తదనాన్ని, ఇన్నోవేషన్ని ఏమి యాడ్ చేస్తున్నారో దానిని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడైతే ఈ రెండు కలగలుస్తాయో యూ విల్ బికమ్ అన్స్టాపబుల్. ఇంకొక ముఖ్య విషయం కూడా ఉందండి. నాది ఒకే ఐడియానే, నా ఫ్రెండ్ది ఒకే ఐడియానే, నాది ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనిని గో టు మార్కెట్ అంటాం. అంటే ఏ ప్రోడక్ట్, ఏ సర్వీసెస్ ద్వారా మీరు త్వరగా మార్కెట్కి మీ యొక్క ప్రోడక్ట్ని తీసుకువెళ్ళగలుగుతారో, ది ఫాస్టర్ యూ టేక్ ఇట్ టు ద మార్కెట్, ది బెటర్ అడ్వాంటేజ్ యూ ఆల్వేస్ హ్యావ్. దీనినే మనం కొన్నిసార్లు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటాము, లేకపోతే ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ అంటాము. సో మీ గో టు మార్కెట్ అనేటువంటి స్ట్రాటజీ చాలా మరి సూక్ష్మంగా ఉండాలి, చాలా స్పీడ్గా ఉండాలి. దాని గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. అంతేకాకుండా సాధారణంగా ఫౌండర్స్ ఏం చేస్తారంటే, ఒక ఐడియాను పట్టుకొని ఆ ఐడియాను అట్లానే పట్టుకొని ఉంటారు. కానీ ఎనీ స్టార్టప్ ఫౌండర్కి ఉండాల్సింది కస్టమర్ సెంట్రిసిటీ, నాట్ ఐడియా సెంట్రిసిటీ. అంటే నేను ఒక ఐడియాను పట్టుకున్నానంటే దాన్నే పట్టుకుని ఉండడం కాదు, కానీ నా కస్టమర్ ఎవరు, నా కస్టమర్ని నేను ఏ విధంగా డిఫైన్ చేస్తాను, ఆయనను ఏ విధంగా నేను ఆయన యొక్క నీడ్స్ని, లేకపోతే ఆ కస్టమర్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాను, దానికి అవసరమైతే నా యొక్క ప్రోడక్ట్ని కూడా నేను చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మీరు సాధారణంగా సక్సెస్ఫుల్ కంపెనీస్ని చూసినట్లయితే ప్రతి ఒక్క కంపెనీ ఇంతవరకు ఎన్ని పివోట్స్ అంటే వాళ్ళు మొదలుపెట్టిన దానికి చిన్న మార్పులు చేర్పులు చేయడం, ఆన్ అన్ యావరేజ్
Every successful startup goes through 17 pivots in its life cycle. 17 pivots. So, ఇంకొకటి వాట్ డిఫరెన్షియేట్స్ యూ ఫ్రమ్ అదర్స్ ఫర్ బీయింగ్ సక్సెస్ఫుల్ అంటే మీరు ప్రొడక్ట్ సెంట్రిక్గా కాకుండా కస్టమర్ సెంట్రిక్గా ఉండగలగాలి. సో మొట్టమొదటిగా ఇన్నోవేషన్, రెండవది క్విక్ గో టు మార్కెట్ స్ట్రాటజీ, మూడవది కస్టమర్ సెంట్రిసిటీ కంపేర్ టు ప్రొడక్ట్ సెంట్రిసిటీ, నాలుగవది రైజింగ్ మనీ నాట్ నెసెసరీలీ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్ బట్ ఫ్రమ్ ది కస్టమర్స్. సో ఇంతవరకు ఈ ఆంటర్ప్రినర్షిప్ అనే దాన్ని ఒక టోటాలిటీలో మీరు నేర్చుకున్నారు. ఇక ముందు ముందు ఏ విధంగా మనము ఐడియాస్ని జనరేట్ చేయగలగాలి, ఏ విధంగా జనరేట్ చేసినటువంటి ఐడియాస్ని వ్యాలిడేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ బీ అండ్ స్టే ట్యూన్డ్ టు జోష్ టాక్స్ విత్ రాజీవ్ వైఎస్ఆర్. Sponsored by Thunder Plus EV Chargers.